నమస్తే అందరికీ. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, పరుగులు పెడుతున్న అమరావతి చాలా గర్వంగా చెప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక విడిపోయిన రాష్ట్రంగా 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఒక వ్యక్తిని నమ్మి 33,000 ఎకరాలు రైతులు భూములు ఇస్తే, అదే పట్టుదలతో ఒక మంచి రాజధానిని నిర్మించాలన్న చంద్రబాబు నాయుడు గారి పట్టుదల కొంతవరకు ఆయన పూర్తి చేసుకొచ్చే టైంలో ప్రభుత్వం పడిపోవడం, ఆనాడు మేము రాజధానికి కట్టుబడి ఉన్నామన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే కూల్చివేతలు మొదలుపెట్టి 3 రాజధానులు అనే పేరుతో అమరావతిని పూర్తిగా నాశనం చేసి పెట్టాడు. అయితే మన గుర్తుండే ఉంటుంది, 2022 మార్చి 3వ తారీఖున హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. భూములు ఇచ్చిన రైతులకి 6 నెలల్లోగా డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వవలసిందిగా ఒక తీర్పునిచ్చింది ఆ రోజు. కానీ ఎట్టి పరిస్థితిలో రాజధానిని ఇక్కడ ఉండనివ్వకూడదు అన్న జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల ఆనాడు సుప్రీంకోర్టులో సవాల్ చేయడం కూడా జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఎలా ఉంటుంది అనేది, ఆయన పట్టుదల ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. 23 సీట్లకు పడిపోయి అసెంబ్లీలో వికృత చేష్టలు చేస్తున్న, విపరీతమైన అవమానాలు భరిస్తూ అదే సీట్లో కూర్చుని, కానీ రాజధాని అనే దాన్ని అదే మరి ఎంత దిగులున్నా అవన్నీ పక్కన పెట్టేసి రైతులను కాపాడుకుంటూ ప్రతిసారి కోర్టులో పోరాడుతూ ఎంతో మంది పెద్ద పెద్ద లాయర్లని ఆయన పాపం రాజధాని కోసం చాలా కష్టపడి పోరాటం జరిగింది. కానీ ఈరోజంటే కూటమి ప్రభుత్వం వచ్చింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాజకీయం కోసమేం కాదు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కష్టపడ్డారు. నేను రైతులకు పూర్తిగా మద్దతునిస్తున్నానని ఆయన ప్రకటించి ఆయన అదే పట్టుదలతో ఉన్నారు. అది నిజంగా దైవ సంకల్పం అనుకోవాలి. వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ప్రభుత్వంలోకి రావడం, ఈ మధ్యనే సుప్రీంకోర్టులో ఆ కేసు కూడా విచారణకు వచ్చింది. వెంటనే వీళ్ళు ఒక అఫిడవిట్ దాఖలు చేయడం, ఆనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పుకి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, మేము డెవలప్ చేసిన ప్లాట్లు రైతులకు అందించదలుచుకున్నాం అని చెప్పి అఫిడవిట్ చేయడం జరిగింది. మరునాడే 16,000 కోట్లు రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు రావడం, అటు ప్రపంచ బ్యాంకు 8,000 కోట్లు, ఇటు ఏడీబీ బ్యాంకు 8,000 కోట్లు ముందుకు రుణం ఇవ్వడానికి ముందుకు రావడం, శరవేగంగా పనులు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదని చాలా గట్టిగా అనుకున్నట్టున్నారు. ఎందుకంటే ఇట్లాంటి వికృతమైన శాసనం చేసేవాళ్ళు ఎవరైనా మళ్ళీ అమరావతిని కదిలించకూడదు అంటే, దాదాపుగా అమరావతిని ఒక రూపురేఖలు తీసుకురావడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. నిజంగా ఈ వయసులో ఆయన ఉన్న పట్టుదల, అకుంఠ దీక్ష మనం వర్ణించలేం. థ్యాంక్ యూ.